హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. మార్కెట్ క్రాష్ అయిన టైంలో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ పడిపోయినప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారండి. రీసెంట్ క్రాష్ విషయానికి వస్తే నిఫ్టీ అండ్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్సెస్ అనేవి వరుసగా 8 డేస్ పడిపోయాయి అనమాట. బై ఆన్ డిప్ అనే స్ట్రాటజీ అనేది స్టాక్ ప్రైజెస్ ఈవెన్చువల్లీ రీబౌండ్ అవుతాయి అనే బిలీఫ్ తో మనం స్టాక్స్ ని బై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ కూడా స్టాక్ ప్రైజెస్ తగ్గుతాయి అనేది. అండ్ చాలా మంది ప్రాపర్ అనాలిసిస్ చేయకుండా ఫ్రెండ్స్ చెప్పారనో లేకుంటే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజెస్ చూసి పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారండి. అండ్ మోర్ ఓవర్ స్టాక్ మార్కెట్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎందుకు ఎక్కువగా నష్టపోతారో తెలుసా? సపోజ్ 1 lakh అమౌంట్ ఉందంటే 1 lakh మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఒకే స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ చాలా మంది ఏంటంటే పెన్నీ స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. మార్కెట్ క్రాష్ అయినప్పుడు ముందు ఇలాంటి పెన్నీ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేయండి. అమౌంట్ మొత్తం కూడా ఒకే స్టాక్ లో పెట్టకుండా సపోజ్ 1 lakh ఉందంటే దాన్ని 4 to 5 స్టాక్స్ లోకి డైవర్సిఫై చేయండి. ఈ మార్కెట్ క్రాష్ లో చాలా స్టాక్స్ కూడా బాగా పడిపోయాయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం రీసెంట్ స్టాక్ మార్కెట్ క్రాష్ లో 30% వరకు పడిపోయిన ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఎల్లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ అండి. ఇంతకు ముందు మనం ఎల్లాయిడ్ స్టీల్ ఇండస్ట్రీస్ అని పిలిచేవాళ్ళం అనమాట. ఈ కంపెనీ ఆయిల్, గ్యాస్, హైడ్రోకార్బన్, పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఫెసిలిటీ సెక్టర్స్ కి ఎక్విప్మెంట్ డెవలపింగ్ అలాగే ప్రొడ్యూసింగ్, డిప్లోయింగ్ చేస్తుంది అనమాట. 1974 లో ఎస్టాబ్లిష్ అయిందండి. వేరియస్ ఇండస్ట్రీస్ కోసం టర్న్కీ అలాగే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ని కూడా మేనేజ్ చేస్తుంది. కరెంట్లీ ఎల్లాయిడ్ ఇంజనీరింగ్ అనేది ఫిబ్రవరి 2024 నుండి 24% తగ్గిందండి. 52 వీక్ హై నుండి గనక చూస్తే ఆల్మోస్ట్ 25% డౌన్ లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఒక మార్చ్ మంత్ లో నెగిటివ్ మార్కెట్ సెంటిమెంట్ వల్ల అరౌండ్ 22% డిక్లైన్ అయ్యిందనమాట. హెవీ ఎక్విప్మెంట్ అలాగే మిషనరీ తయారు చేసే ఈ కంపెనీ ప్రెసెంట్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుందండి. కాంపిటేటివ్ రేట్స్, ప్రొక్యూర్మెంట్, పొలిటికల్లీ సపోర్టెడ్ క్యాటల్స్ అలాగే ఈపీసీ కాంట్రాక్ట్స్ లో పెరుగుతున్న నష్టాల వల్ల కంపెనీ ఛాలెంజెస్ ఇంకా పెరిగాయి అనమాట. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఎన్హాన్స్మెంట్ కోసం 500 million స్పెండ్ చేసిందండి. ఓవర్ ది లాంగ్ టర్మ్ లో ఎల్లాయిడ్ అనేది ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని పెంచడం వల్ల షేర్ ప్రైస్ ని స్ట్రెంథెన్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5483 crores ఉందండి. ROCE 29.2% ఉంది. ఈ ROCE అనేది క్యాపిటల్ కాస్ట్ ని కవర్ చేయడానికి ఫైనాన్షియల్లీ హెల్తీగా కంపెనీ ఉందని ఇండికేట్ చేస్తుంది అనమాట. కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే 25.4% ఉందండి. సో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటంటే ప్రాఫిట్ జనరేషన్ ఎబిలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ కంపెనీకి డెట్ కనుక చూస్తే జస్ట్ 22.2 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 201 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 122 crores పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2022 క్వార్టర్ లో కనుక చూస్తే జస్ట్ 58 crores మాత్రమే సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అయితే 3 times గ్రోత్ ఉందండి. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ తగ్గడం జరిగింది. 34% నుండి 18% కి తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే కంపెనీ 2022 డిసెంబర్ లో 13 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 27 crores పోస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ కూడా డబుల్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఫిబ్రవరి 2024 కి 57.37% ఉందండి. అండ్ ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది లాస్ట్ 4 quarters నుంచి కూడా ఇంక్రీజ్ అవుతుంది కంపెనీలో. ఫిబ్రవరి 2024 లో 1.17% ఉందన్నమాట. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ 0.12% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 41.32% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 47.85 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కంపెనీ 52 వీక్ హై కనుక మనం చూస్తే 62.90 rupees అండి. సో కరెంట్ మార్కెట్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఈ కంపెనీ షేర్ అనేది 52 వీక్ హై నుంచి 25% బిలో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ పాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అండి. ఇండియాలో లీడింగ్ సెకండరీ లెడ్ ఫెసిలిటీ అనమాట. ఇది హై క్వాలిటీ లెడ్ అలాయ్స్, జింక్ మెటల్స్, జింక్ ఆక్సైడ్స్ అండ్ పీవీసీ అడిటివ్స్ ప్రొడక్షన్ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో జింక్ ఆక్సైడ్, లెడ్ సబ్ ఆక్సైడ్, లితాజ్ రెడ్ లెడ్ అలాగే పీవీసీ కోసం లిక్విడ్ స్టెబిలైజర్స్ ఉన్నాయండి. దీని ప్రొడక్షన్ లో అబౌట్ 50% సౌత్ కొరియా, జపాన్ అండ్ ఇండోనేషియా లాంటి కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్లీ కంపెనీ షేర్ 52 వీక్ హై నుండి 31% బిలో ట్రేడ్ అవుతుందండి. కెమికల్ స్టాక్స్ లో మార్కెట్ సెంటిమెంట్ అనేది వీక్ గా ఉండడం మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ లో వరల్డ్స్ లార్జెస్ట్ గ్రీన్ ఎమిషన్ ఫ్రీ బ్యాటరీ రీసైక్లింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి 2022 లో కంపెనీ ఈస్ గ్రీన్ రీసైక్లింగ్ తో పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకుంది.
ఈ గ్లోబల్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ మీద కంపెనీ చాలా ఆప్టిమిస్టిక్ గా ఉంది. అలాగే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో ఎక్స్పాన్షన్ కూడా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుందని కంపెనీ మేనేజ్మెంట్ యాంటిసిపేట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 722 crores ఉందండి. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 52 rupees 80 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 205 crores ఉంది. అండ్ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 21.29% ఉంది. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 20.80% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ అనేవి 12.94% ఉంది అన్నమాట. సో ఇవేంటంటే ప్రాఫిట్ జనరేషన్ అలాగే షేర్ హోల్డర్స్ ఈక్విటీలో బ్యాలెన్స్ అప్రోచ్ ని ఇండికేట్ చేస్తున్నాయండి. కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో 457 crores సేల్స్ పోస్ట్ చేస్తే 2022 డిసెంబర్ లో 374 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అయితే గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది 5%. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో 11 crores పోస్ట్ చేసింది. 2023 డిసెంబర్ లో 10 crores పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో జస్ట్ 6 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ ఉంది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిబ్రవరి 2024 లో కొంచెం డిక్రీజ్ అవడం జరిగింది అనమాట. 45.06% ఉంది. 48.89% నుండి తగ్గింది అనమాట. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ నామినల్ గా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 54.74% ఉంది ఫిబ్రవరి 2024 కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 625 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year పీరియడ్ లో అయితే 110% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కంపెనీ 52 వీక్ హై కనుక చూస్తే 906 రూపీస్ 30 అండి. సో ఆల్మోస్ట్ 30% బిలోలో ట్రేడ్ అవుతుంది అనమాట కంపెనీ షేర్. అండ్ నెక్స్ట్ కంపెనీ గ్రీన్ ప్యానెల్ ఇండస్ట్రీస్ అండి. ఇండియాలో ఉన్న ప్రీమియర్ వుడ్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. 2017 లో ఇన్కార్పొరేట్ అయింది. టాప్ క్వాలిటీ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు, ప్లైవుడ్, వీనర్స్, ఫ్లోరింగ్ అండ్ డోర్స్ ప్రొడ్యూస్ చేయడంలో లీడర్ గా ఉందన్నమాట. రీసెంట్ డౌన్ టర్న్ లో ఈ కంపెనీ షేర్ 20% తగ్గిందండి. 52 వీక్ హై నుండి కనుక చూస్తే ఆల్మోస్ట్ 28% బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. సెవెరల్ రీజన్స్ వల్ల గ్రీన్ ప్యానెల్ అనేది డిక్లైన్ ని ఫేస్ చేస్తుందండి. ఫస్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 2023 డిసెంబర్ క్వార్టర్ లో వీక్ పర్ఫార్మెన్స్ అండ్ యుఎస్ అండ్ యూరోప్ లో లో డిమాండ్ వల్ల నెట్ ప్రాఫిట్ అనేది 48% తగ్గిందనమాట. స్ట్రాంగ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్ కి డిమాండ్ ఉందని గ్రీన్ ప్యానెల్ మేనేజ్మెంట్ బిలీవ్ చేస్తుంది. అయినప్పటికీ పెరిగిన ఇంపోర్ట్స్ డొమెస్టిక్ మార్కెట్ సేల్ ని కూడా ఎఫెక్ట్ చేశాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో కంపెనీ కెపాసిటీ 891,000 CBM కి పెంచడం ద్వారా వుడ్ ప్యానెల్స్ కి పెరుగుతున్న డిమాండ్ మీట్ అవ్వాలని ఎయిమ్ గా పెట్టుకుంది. ఓవరాల్ గా ఇండియాలో పెరుగుతున్న అర్బనైజేషన్, డిస్పోజల్ ఇన్కమ్, టూరిజం సెక్టర్ లో గ్రోత్ ని క్యాప్చర్ చేసుకోవడానికి గ్రీన్ ప్యానెల్ అనేది వెల్ పొజిషన్ లో ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,922 crores ఉందండి. ROCE 27.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.6% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 1 rupee ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 14 rupees 80 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 182 crores ఉంది. కంపెనీ షేర్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అని చెప్పాను కదా. డిసెంబర్ 2023 లో కంపెనీ 386 crores సేల్స్ పోస్ట్ చేస్తే దానికి ముందు క్వార్టర్ లో 399 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2022 లో 420 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో అయితే డీ గ్రోత్ ఉందన్నమాట. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 22% నుండి 16% పడిపోయింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 38 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 35 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి కంపెనీ షేర్ ని ఇంపాక్ట్ చేయడం జరిగిందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ 2023 కి 53.12% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.22% ఉంది. బట్ ఈ కంపెనీలో డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందండి, 24.53%. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.06% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 320 రూపీస్ 25 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 18% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కంపెనీ 52 వీక్ హై కనుక చూస్తే 449 రూపీస్ అండి. సో ఆల్మోస్ట్ 28% బిలో ట్రేడ్ అవుతుంది అనమాట కంపెనీ షేర్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ కంపెనీ బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అండి. అండర్ నెక్స్ట్ బ్లాక్ పేరుతో ఈ కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది అనమాట. 17 June 2015 లో ఇన్కార్పొరేట్ అయింది. గుజరాత్ లో బిల్డింగ్ బ్లాక్స్ అలాగే ఎరేటెడ్ ఆటోక్లేవ్ కాంక్రీట్ బ్రిక్స్ ని తయారు చేస్తూ వస్తుందండి. దీని ఏఏసీ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో ఎక్కువ ఫ్రెండ్లీ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తున్నాయి అనమాట. కంపెనీ సిన్స్ ఇన్సెప్షన్ నుండి కూడా సస్టైనబుల్ బిల్డింగ్ మెటీరియల్స్ మీద ఫోకస్ చేస్తుందండి. అండ్ ఇండస్ట్రీలోని గ్రీన్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ కి అలైన్ గా ఉండాలని ఎయిమ్ గా ఉందన్నమాట. 52 వీక్ హై నుండి కనుక చూస్తే ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్స్ 25% బిలో ట్రేడ్ అవుతున్నాయండి. కంపెనీ షేర్స్ తగ్గడానికి ఏఏసీ బ్లాక్ ఇండస్ట్రీలో ఇంటెన్స్ కాంపిటీషన్ మెయిన్ రీజన్ గా చెప్పొచ్చు.
బిగ్ బ్లాక్ ఆపరేట్ చేసే ఏఏసీ ఇండస్ట్రీలో ఎక్స్పర్టైజ్ అనేది లేదనమాట. ఇది మార్కెట్ లో గ్రోత్ ని అవేర్నెస్ ని స్లో చేస్తూ వస్తుంది. అలాగే ఇండియా ఏఏసీ కంటే కూడా ట్రెడిషనల్ బిల్డింగ్ మెటీరియల్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఈ రీజన్ గా కంపెనీ షేర్స్ అనేవి బాగా పడిపోయాయి అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1397 crores ఉందండి. ఆర్ఓసి అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి. 35.7% ఉంది ఆర్ఓసి అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 49.9% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 3 రూపీస్ 94 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 108 crores ఉందండి. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023లో 61 crores పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 58 crores పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ 2022 క్వార్టర్ లో 49 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో అయితే గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 26.83% నుండి 26.18% కి తగ్గడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022లో 7.68 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 8.62 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 కి హెవీగా ఉందండి, 72.27%. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.73% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 197 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. కంపెనీ 50 వీక్ హై కనుక చూస్తే 267 రూపీస్ అనమాట. సో ఆల్మోస్ట్ 25% బిలోనే ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ 52 వీక్ హై నుంచి. అండ్ లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ కనుక చూస్తే 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 52% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ విఐపి ఇండస్ట్రీస్ అండి. ఇండియాస్ లార్జెస్ట్ లగేజ్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఇంటర్నేషనల్ డిజైన్ స్టాండర్డ్స్ తో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లో 50 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇది ముంబై బేస్డ్ కంపెనీ అండి. మిస్టర్ దిలీప్ జీ పిర్మల్ విఐపి ఇండస్ట్రీస్ ప్రెజెంట్ చైర్పర్సన్ అనమాట. ప్రెజెంట్ విఐపి షేర్ అనేది 52 వీక్ హై నుండి 35% బిలో ట్రేడ్ అవుతుందండి. కంపెనీ మార్కెట్ షేర్ లాస్ అవ్వడం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇష్యూస్, ఈ కామర్స్ ఆపరేషన్స్ ఎక్స్పాండింగ్ లో డిఫికల్టీస్ వల్ల కంపెనీ షేర్ అనేది డౌన్ అవడం జరిగిందండి. మార్కెట్ లో మోర్ అగ్రెసివ్ కాంపిటీటర్ అయిన సఫారీ ఇండస్ట్రీస్ వల్ల విఐపి ఇండస్ట్రీస్ ఓవర్ ది పాస్ట్ 5 years గా కూడా మార్కెట్ షేర్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. లగేజ్ ఎక్స్పెన్షన్ కోసం 2 billion ప్లాన్ ని కూడా పోస్ట్ పోన్ చేయడం అనేది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ని కొంచెం దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ అనేది ఆప్టమిస్టిక్ గా ఉందండి. ఈ కామర్స్ ఎక్స్పెన్షన్ అండ్ మార్కెట్ షేర్ గ్రోత్ అప్కమింగ్ క్వార్టర్స్ లో విఐపి ఇండస్ట్రీస్ టర్న్ అరౌండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6564 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 27.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 29% అండ్ ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 21 పైసా ఉంది. అండ్ కంపెనీకి 529 crores డెట్ ఉందన్నమాట. అండ్ కంపెనీ షేర్స్ కనుక చూస్తే డిసెంబర్ క్వార్టర్ లో 546 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2022 క్వార్టర్ లో 526 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ సేల్స్ లో అయితే అంత గ్రోత్ లేదు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా తగ్గిందండి, 13.86% నుండి 9.56% కి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే కంపెనీ డిసెంబర్ 2022లో 44 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది, బట్ డిసెంబర్ 2023 క్వార్టర్ వచ్చేసరికి 7 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.77% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 7.49% ఉంది అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 12.84% ఉంది. క్వార్టర్ ఎఫ్ఐ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ అనేది తగ్గడం జరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.91% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 463 రూపీస్ 70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. 52 వీక్ హై కనుక చూస్తే 722 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ 35% బిలో ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ షేర్ 52 వీక్ హై నుండి. అండ్ లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ 17% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 29% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 1 year పీరియడ్ లో 19% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ మార్కెట్ క్రాష్ లో 1 year లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇన్వెస్టర్స్ కి ఒక ఆపర్చునిటీ అండి. ఈ వీడియోలో చెప్పిన స్టాక్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. ఎల్ఐట్స్ కానీ, పాండియా ఆక్సైడ్స్ కానీ, గ్రీన్ ప్యానల్ కానీ, బిగ్ బ్లాక్ అండ్ విఐపి ఇండస్ట్రీస్ కి యూనిక్ స్ట్రెంత్ అనేది ఉంది. అలాగే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి అనమాట. అయితే ఇన్హెరెంట్ రిస్క్ ని కూడా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అందువల్ల డిప్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని కన్సిడర్ చేసే ముందు మన రిస్క్ టాలరెన్స్ ని అలాగే ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ని జాగ్రత్తగా అనలైజ్ చేయాలండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.